అందరికీ నమస్కారం అండి. ఈ రోజు నుంచి మనం అంటే ఈ రోజు నుంచి మహాభారతం ఆది పర్వంలోని విశేషాలు అంటే స్తోత్రాలు వివరణం కావచ్చు, లేదా చిన్న కథలు కావచ్చు, ఆ పాత్రల యొక్క వ్యక్తిత్వ చిత్రణం కావచ్చు. వీటిలన్నిటినీ కూడా వారానికి ఒకసారి మనం చెప్పుకుందాము. అంటే మూల భారతం ఏమిటి అన్నది అందరికీ తెలియాలి అనే ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. శ్రీ విద్య స్పిరిచువల్ సొసైటీ, సంస్కృతి ఈ రెండు సంస్థలు కూడా సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం ఇది. ఈ శ్రీ విద్య స్పిరిచువల్ సొసైటీకి ఫౌండర్ చిరావూరి శ్రీరామశర్మ, అలాగే సంస్కృతికి ఫౌండర్ డాక్టర్ ఉషారాణి సంకా గారు. ఏదైనా మహాభారతం మీద మనకున్నటువంటి అపోహలన్నీ తొలగించుకుంటూ మూల భారతాన్ని చెప్పుకుంటూ, దాంట్లో మూల భారతం నుంచి మనం ఇంకా పురాణాల్లోకి కానీ కావ్యాల్లోకి వెళ్ళొచ్చు. మెయిన్ గా మూల భారతాన్ని మనం ఆధారంగా తీసుకుని చెప్పుకోవడం అనేది ఈ ఆ ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం. ఇది 1, 2, 4 ఆదివారాల్లో ఉంది. మనకి మూడో ఆదివారం నాడు లఘు ప్రసంగాలు అని చెప్పి పెట్టుకున్నాం కాబట్టి ఈ 3 రోజుల్లోనూ జరుగుతుంది. ఇందులో పెద్ద పెద్ద పండితులే రావాలని లేదు, విద్వాంసులే రావాలని లేదు. విద్వాంసులు వస్తే మాకు ఇంకా ఆనందం, ఇంకా మేము చాలా ధన్యులం అవుతాం కూడా. వాళ్ళు వచ్చి 4 మాటలు చెప్తూ, సామాన్య జనం కూడా మేము భారతం చదివాము, మూల భారతం చదివాము, దాంట్లోంచి ఏదో ఒకటి తీసుకుని చెప్తాం మేము అనుకునేటువంటి వాళ్ళు కూడా ఇందులో, అందరికీ అనుకునే వాళ్ళకు కూడా ఇందులో మేము ఆహ్వానిస్తున్నాం వాళ్ళని కూడా. అలాగే చెప్పేవాళ్ళు మాత్రమే ఉంటారా, శ్రోతలు వద్దా అని చెప్పినంటే కాదు, శ్రోతలే మెయిన్. వినేవాళ్ళు ఉంటేనే కానీ చెప్పేవాళ్ళకి ఆనందం కలగదు. కాబట్టి అందరికీ మహాభారతం మీద రుచి ఉన్నటువంటి, ఆసక్తి ఉన్నటువంటి, ఉత్సాహం ఉన్నటువంటి అందరికీ కూడా ఇదే మా ఆహ్వానం. ఈరోజు ప్రారంభంగా ఉషారాణి గారు వారి సంస్థ గురించి చెప్తూ మహాభారతం గురించి ఆవిడ ఏదో ఒక టాపిక్ తీసుకుని చెప్తారు. ధన్యవాదాలు. ప్రార్థన చేసి ప్రారంభిస్తాను. यो ब्रह्माणं विदधाति पूर्वं यो वै वेदांश्च प्रहिणोति तस्मै तमदेवमात्मबुद्धिप्रकाशं मुमुक्षुर्वै शरणमहं प्रपद्ये। वक्रतुण्ड महाकाय सूर्यकोटिसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। मातरं पितरं नत्वा स्मृत्वा श्रीगुरुपादुकां प्रारभे मम वक्तव्यं स्तुत्वा वाणीं विनायकम्। వినాయకుడు మనకు ఎంతో ఇష్టడు, మనకు మహాభారతం రాసి పెట్టాడు కాబట్టి ఆయన్ని తలుచుకోవటం ఎంతో ఔచిత్యము. విఘ్న నివారణకే కాదు, ధన్యవాదాల కోసం కూడా. ఆయన రాయటానికి దొరక్కపోయి ఉంటే పాపం వ్యాసుడు ఏం చేసేవాడా అని ఒక రచయితగా ఆలోచిస్తూ ఉంటాను. ఏదో రచనలు చేస్తూ ఉంటాను చేతులు ఊరుకోక. అప్పుడు అనిపిస్తుంది ఎంత అంటే, మా గురువు గారు కూడా ఎప్పుడు అంటూ ఉంటారు, ఎంత స్పీడ్ గా మన భావన వెళ్తుందో అంత స్పీడ్ గా మన లేఖనం వెళ్ళదు. కాబట్టి ఆ వ్యాసుడి అవసరాన్ని గణపతి తీర్చాడు కాబట్టి ఆయన వల్ల మనకి ఈ గ్రంథం దొరికింది. కాబట్టి ఆయన కూడా ధన్యవాదాలు, ఈ విధంగా కూడా ధన్యవాదాలు చెప్తూ, సంస్కృతి సదస్సు మనము వాట్సాప్ ద్వారా ప్రారంభించుకున్నప్పటికీ ఇప్పుడు అది కేవలం ఒక వాట్సాప్ గ్రూప్ గా కాకుండా ఒక మంచి కార్యాచరణం చేసే ఒక చక్కటి సంఘంగా ఏర్పాటైంది. దాని తరఫున ఎన్నో చెయ్యాలి అని ఇదివరకు నా సమయాన్ని బట్టి, నా అనుకూలతను బట్టి చేసేదాన్ని. ఇప్పుడు నాకు బాలా గారు చాలా సపోర్ట్ గా ఉన్నారు. ఆవిడ సమయం కూడా మనకు దొరుకుతోంది కాబట్టి అందరం కలిసి చేద్దాము దీన్ని అని ఆవిడ అన్నట్టు. ఇది
పండితుల కోసమో పెద్ద చేసిన వాళ్ళకి ఎన్ని డిగ్రీలు ఉన్నాయని కొలిచి చేసే పని కాదు. ఈ వేదిక మీదకి వస్తే వాళ్ళు పండితులే, వాళ్ళు మహాభారతం గురించి మాట్లాడుతున్నారంటే నేనంటలేదు, మనకు మహాభారతంలోనే రాసింది ఏంటి. సో ఇవాళ నా విషయం కూడా నేను అదే ఎంచుకున్నాను. మహాభారత ప్రాముఖ్యము ప్రాశస్త్యము ఆది పర్వంలోనే వస్తుంది. 2వ మనకి అధ్యాయంలో ఈ విషయాలు చెప్పబడ్డాయి. ఏమేం చెప్పారు, అసలు మహాభారతం మనం ఎందుకు చదవాలి అనేది చెప్పుకుందాం. సంస్కృతిలో శ్రీ విద్యా సంస్థలో కూడా మనము ఏం చేస్తున్నామంటే ప్రామాణికమైన విషయాల కోసం మనకు మా పాపులాట అంతా ప్రామాణికమైన విషయాల గురించి. లోకల్లో చాలా ఎన్నెన్నో వాట్సాప్ల ద్వారా ఇష్టం వచ్చినట్టుగా కర్ణుడి మీద కృష్ణుడి మీద అయితే చెప్పదు, భగవద్గీత పేరుతోటే ఎన్ని అబద్ధాలు, ఎన్ని రకాల ఆధునిక కొటేషన్స్ అని కృష్ణుడు అంట మొన్న వీళ్ళ పిల్లలు కూడా ఇట్లాగే రాస్తున్నారు. పేపర్లు చెక్ చేస్తుంటే వాళ్ళు రాసేది ఏంటంటే వేదాల్లో అంట వేదాల్లో ఏం రాసింది, డూ గుడ్ అండ్ బీ గుడ్ అని రాసిందంట వేదాల్లో. నాయన ఏ వేద మంత్రంలో ఆ మాట రాసిందంటే అంతే చాలట, ఇంకేం చేయక్కర్లేట. ఇప్పుడు సరే మంచిదే, నేను మంచి విషయాలు రాస్తున్నాయని వేదాలని కానీ వాళ్ళు వేదాల్ని చదవకుండా ఏం తెలియకుండా అటువంటి విషయాలు మాట్లాడటం అనేది సరైన విషయం కాదు. అట్లానే కృష్ణుడి గురించి భగవద్గీత గురించి వాళ్ళ వాక్కుతోటి నంబర్లతో సహా ఇస్తూ అవన్నీ చేసేసరికి మనకు చాలా మనసు, అది హాస్యం కాదు, నిజంగా హాస్యం కాదు, చాలా బాధ అనిపిస్తుంది. కాబట్టి ఏముంది అసలు మహాభారతంలో ఏముంది అని ఈ ప్రసంగ లహరిని అవి ఆవిష్కరించుకోవటానికి మనం పెట్టుకున్నాం. ఈ వేదిక మీద ఎవరు ఎంత వాళ్ళకి వీలైతే అంత వాళ్ళు వచ్చి ఒక 5 నిమిషాలు, ఎక్కువ సమయం కూడా ఉండదు, 5 నిమిషాలు పాటు మాట్లాడచ్చు. ముఖ్యంగా నేను తప్పకుండా మాట్లాడతాను, బాలాగారు తప్పకుండా తమ వక్తవ్యాన్ని ప్రస్తుతిస్తారు. ఇష్ట విషయం అని పెట్టాం. ప్రస్తుతానికి ఆది పర్వం మీద మాట్లాడుకుందాం. 18 పర్వాలు ఉన్నాయి, అష్టాదశ పర్వాల్లోంచి మొదటి పర్వం ఆది పర్వం. కాబట్టి ఇట్లా వెళ్దాం, ఆది పర్వాలు విషయాలన్నీ అయిపోయాక తర్వాత పర్వానికి వెళ్దాం. అట్లా పర్వం. అప్పుడు మనం పర్వం అని పెట్టుకుంటే మహాభారతం తెలుస్తారు, ఈ పర్వంలోనిదేనా ఈ విషయం అని కనీసం కన్ఫర్మ్ చేసుకుంటారు. ఆ తర్వాత దాని గురించి చెప్పబోయే ముందర వ్యాసుడు చెప్పిన పలుకులు ఇవేనా అని ఇంకొకసారి చూసుకుంటారు. కాబట్టి ఈ విధమైన ఒక వక్తలు మనకు అవసరం ఉన్నారు. మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఈ విషయాన్ని తెలియజేయండి, వాళ్ళకు చెప్పండి, వాళ్ళని ప్రేరేపించండి. మనం ఇంకా మాట్లాడాల్సిన అవసరం వచ్చింది. దీని భూమికగా ఇంకొక మాట చెప్తాను. మహాభారతమే ఎందుకు ఎంచుకున్నాం అంటే బాలాగారి కారణాలు బాలాగారికి ఉన్నాయి, నా కారణాలు నాకున్నాయి. మా గురువు గారు ఆయన ఏం చెప్తారంటే మనకు భక్తి చాలా ఎక్కువైపోతుంది. నిజంగా చెప్తున్నాను, గుడ్డి భక్తి చాలా ఎక్కువైపోతుంది. మన మీద జరుగుతున్న దాడులు, మన సాంఘిక పరిస్థితులు, మన రాజకీయ పరిస్థితులను మనం విస్మరించి కేవలం నేను భక్తి వేదాంతంలోకి వెళ్ళిపోతే నేనేమి చెయ్యనక్కర్లేదు అని ఒక అకర్మణ్యత వైపు హిందువులంతా నడుస్తున్నారు. మీరు క్షమించాలి ఇటువంటి మాటలు మాట్లాడుతున్నాను, నేను ఎవరిని ఆక్షేపించట్లేదు. కానీ మనము చేయాల్సినది మనం చెయ్యటం లేదు. ఆ పరిప్రేక్షంలో అంటే ఆ భూమిక మీద మా గురువు గారు ఏమన్నారంటే మహాభారతం చదవండి, హితోపదేశం చదవండి, పంచతంత్రం చదవండి. ఇప్పుడు మనకు అవసరం ఉన్న గ్రంథాలు అవి. మనము ప్రస్తుత పరిస్థితుల్లో మనం అంతమైపోతాం, ఒక 200 ఏళ్లకి ఇంకా హిందువులు అంతమైపోతారు అని చెప్తున్నారు, విజ్ఞులు చెప్తున్నారు. ఆ పరిస్థితి మనకు రాకుండా మనం ఈ పరిస్థితిని ఎట్లా మహాభారతం అంతా దానితో నింటుంది. ఎందుకు మహాభారతం అన్నారు, ఎందుకు రామాయణం అనలేదు ఓకే అనేది మనం తర్వాత పక్కన పెడితే ఏది ఎక్కువ తక్కువ అని నేను ఎప్పుడూ అనుకోను. కానీ ఇప్పటి అవసరానికి ఏ విషయం కావాలో, ఇప్పుడు సత్యం గొప్పదా లేకపోతే అహింస గొప్పదా అంటే ఎట్లా చెప్తారు, రెండు వేటి ప్లేస్ వాటిది. ఓకే అహింస గొప్పతనం చెప్పేటప్పుడు అహింసని పొగుడుతారు, సత్యం గొప్పతనం చెప్పేటప్పుడు సత్యాన్ని పొగుడుతారు. ఏది ఇప్పుడు మన శివుడు గొప్పనా విష్ణువు గొప్పనా అన్నట్టే ఉంటాయి ఇవి. కాబట్టి రామాయణం గొప్పనా మహాభారతం గొప్పనా, మహాభారతం వల్ల మనం ఏం నేర్చుకుంటాము, దాన్ని ఎక్కడ అప్లై చేస్తాం, ఇది మనం ముఖ్యంగా గుర్తించాల్సిన విషయం. అందుకని మా గురువు ఆజ్ఞగా నేను ఈ ప్రసంగ లహరిలో నేను తప్పకుండా నేను ఒక విషయం నేను ప్రస్తావిస్తాను. అది తప్పకుండా మహాభారతం పుస్తకంలోనిదే అయి ఉంటుంది. సశ్లోకంగా చెప్తాను, శ్లోక సహితంగా నేను చెప్తాను. మీరు కూడా అదే ధారణతోటి, అదే ఒక ప్రతిజ్ఞతోటి మీరు కూడా రండి. ఈ వేదికలో మనం సత్యమైనది వ్యాస వాక్కుని మనము ప్రకటిద్దాము. వ్యాస వాక్కుతోటి మన జీవితాన్ని మనము ఆనందితం చేసుకుందాము, అభిభూతం చేసుకుందాం, అంటే దాన్ని నింపుకుందాం, పరిపూర్ణం చేసుకుందాము అన్న దీంతో మహాభారతం యొక్క ప్రాశస్త్యం ఎందుకు ఇదంతా చేయాలి అని మహాభారతంలోనే ఉన్నది. మహాభారతం గురించి మనం ఇంకెక్కడికో వెళ్ళి వెతుక్కోక్కర్లేదు, అందులోనే చెప్పారు. అండ్ అందులో ఒక్కటి కూడా నా అనుభవంలోంచి లేకుండా నేను చెప్పట్లేదు. మహాభారతం చదివిన అనుభవం, పూర్తిగా చదవలేదు, చదువుతూ ఉంటాను. అందులో ఆలోచన చేసే విధానము, మన జీవితంలో ఎక్కడెక్కడ మార్పు వస్తుంది, ఇది మనం నేర్చుకొని మనము ప్రయోగించినప్పుడు ఎటువంటి ఫలితాలు, మనకు సత్ఫలితాలు కలుగుతున్నాయి అనే భూమికతోటే నేను ఈ వక్తవ్యాన్ని మాట్లాడతానే. కానీ ఆయన చెప్పాడు బుక్ లో ఉంది, నాకు సంబంధించి నేను వేరు మహాభారతం
వృత్తాంతం వేరు, నేను నా పలుకు వేరు, మహాభారత శ్లోకం వేరుగా కాకుండా నా అనుభవంలో నుండి నేను తీసి ఆయన చెప్పేది నిజమా కాదా అని చూసుకొని నేను మాట్లాడుతున్న మాటలే కానీ ఊరికే గొప్ప కోసమో లేకపోతే ఒక వక్తవ్యం కోసమో మాట్లాడుతున్న విషయాలు కావు. ఇది చెప్పి నేను ఇప్పుడు మీకు ఈ శ్లోకాలు కూడా చెప్తాను. ఇది 2వ అధ్యాయంలో మనకి మొత్తము ఇవన్నీ చెప్తారు. మనకి ఆ ఘటనలన్నీ కూడా మనకు చెప్తారు. ఇది పర్వ సంగ్రహ పర్వము అని దీని పేరు, 2వ అధ్యాయంలో. అందులో చివరిలో జస్ట్ కొన్ని శ్లోకాలు, మనకు 5 నిమిషాల ప్రసంగం కాబట్టి భూమికి ఇవ్వడానికి నాకు 5 నిమిషాలు సరిపోయింది. ఆ తర్వాత వక్తవ్యం కూడా నేను చెప్తున్నాను. ఆ అంతలో కొన్ని శ్లోకాలే దాని గురించి చెప్పారు, అవి నేను మీకు మీ ముందు ఉంచుతున్నాను. ఆ యో విద్యా చతురో వేదాన్ సాంగోపనిషదో ద్విజః నచాఖ్యానమిదం విద్యాత్ నైవ సస్యాత్ విచక్షణ. ఎవరైతే అన్ని వేదాలు చదువుకొని కూడా సాంగంగా చదువుకొని ఉపనిషత్తులు కూడా మొత్తం చదువుకున్న తర్వాత కూడా మహాభారత ఇతిహాసాన్ని చదవలేదో అతడు విశిష్టమైన విద్వాంసుడు కదా. విద్వాంసుడే కానీ విశిష్టమైన విద్వాంసుడు కాదు అంటుంది మహాభారతం. అర్థశాస్త్రమిదం ప్రోక్తం ధర్మశాస్త్రమిదం మహత్ కామశాస్త్రమిదం ప్రోక్తం వ్యాసేనామిత బుద్ధినా. వ్యాసుడు అమిత బుద్ధి అయిన వ్యాసుడు. ఆయన సామాన్యమైన బుద్ధి కాదు, ఆయన చాలా 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 ఉన్నతుడు. ఆయన ఎంతో తపస్సు పైగా ఆయన మామూలుగా ఉన్నతుడే, పైనుంచి ఇంకా అసామాన్యమైన తేజస్సును ఆయన తపస్సు ద్వారా సంపాదించుకున్నవాడు. ఏమంటున్నాడంటే ఇందులో అర్థశాస్త్రం ఉంది, ఇందులో ధర్మశాస్త్రం ఉంది, ఇందులో కామశాస్త్రం ఉంది, మోక్షం అయితే ఉండనే ఉంది. అది ఎట్లాగో ఉంది. సో అంత బుద్ధి అయిన వ్యాసుడు మనకి ఈ మహాభారతాన్ని మనకు ఇచ్చాడు. అందుకని ఇందులో అన్ని రకాల శాస్త్రాలు మనకి ఉన్నాయి. శృత్వా త్విదముపాఖ్యానం శ్రావ్యమన్యన్న రోచతే పుంస్కోకిలరుతం శృత్వా వృక్షాధ్వాంక్షస్య వాగివ. ఇక్కడ ఎవరిని తక్కువ ఎక్కువ చేయాలని కాదు, ఒక ఉదాహరణ ఇస్తున్నా. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దాంట్లో ఉన్నతంగా ఉంటారు. కాకి కోకిల మనం చాలా ఉదాహరణ చెప్పుకుంటాం. అందులో కాకిని మనం తక్కువ చేసి కోకిలను ఎక్కువ చేస్తూ ఉంటాం కేవలం గానం విషయంలో. కానీ పిండ ప్రధాన విషయాలు వస్తే కోకిలకు ఎవ్వరు పిండం పెట్టరు. బలి అనేది ఇచ్చినప్పుడు కోకిలకు ఎవ్వరు ఇవ్వరు, కాకికే ఇస్తారు. ఎక్కడ ఎవరి క్షేత్రాల్లో వాళ్ళు గొప్ప అయినప్పటికీ కూడా మనం ఇక్కడ గానం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఓకే, ఈ ఉపాఖ్యానాన్ని అంటే ఈ మహాభారతం అనే గ్రంథాన్ని విన్నప్పుడు ఇంకోటి ఏది రుచించదు. నిజం కూడా ఉన్నమాట చెప్తున్నా. అదేదో కాదంబరి వాటి గురించి చెప్తారు కానీ నిజంగానండి మహాభారతం చదివి వింటే కనుక ఇంకేమీ వినబుద్ధి కాదు, అది మాత్రం వాస్తవం. ఎట్లా అంటే ఉదాహరణ, ఒక కోకిల వాక్కు విన్నప్పుడు మళ్ళీ కాకి అరిస్తే అది వినబుద్ధి కాదు, ఆ విధంగా ఉంటుంది అని చెప్తున్నారు. అట్లా అని మిగతావి తక్కువ కాదు, నేను మొదలే చెప్తున్నా. ఇదేమి గొప్పతనం చెప్తున్నారో మనం అంతవరకే దీన్ని అప్లై చేసుకోవాలి కానీ వేరే జోలికి వెళ్ళదు. ఇతిహాసోత్తమాదస్మాత్ జాయంతే కవి బుద్ధయః పంచభ్య ఇవ భూతేభ్యో లోక సంవిధయస్త్రయః. ఎట్లా అయితే 5 భూతాల నుండి ఆధ్యాత్మిక, ఆదిదైవిక, ఆదిభౌతిక అనే లోక సృష్టిలు ప్రకటమవుతున్నాయో, 3 విధాలమైన పంచభూతాల నుండి 3 విధాల సృష్టిలు ఏ విధంగా ప్రకటం అవుతున్నాయో అదే విధంగా ఈ ఉత్తమ ఇతిహాసం నుండి కవులు, కావ్య రచనలు అన్ని కూడా ఇందులోంచి వస్తున్నాయి. మరి నిజమే కదా, మనకి ఎంతమంది రాశారు? భారవి కిరాతార్జునీయం తీసుకోండి, మనకి ఇటువంటివి ఎన్ని రకాల రామాయణ ఆధారిత మహాభారతి ఉపజీవ్య కావ్యాలు ఇవన్నీ ఇతిహాసాలు. వీటి నుండి ఎన్నో కావ్యాలు, వేణి సంహారం తీసుకోండి, ఎన్నో రకాల కావ్యాలు సంస్కృతం నుండి వచ్చే, వాటి మీద పిహెచ్డీలు జరిగింది. అంటే మహాభారతం నుండి ఎన్ని వచ్చాయనే దాని మీద కూడా పిహెచ్డీలు జరిగాయి. అంత పెద్ద ఉద్గ్రంథం ఇది కాబట్టి అందులో ఎటువంటి అతిశయోక్తి లేదు. అస్యాఖ్యానస్య విషయే పురాణం వర్తతే ద్విజాః అంతరిక్షస్య విషయే ప్రజా ఇవ చతుర్విధాః. ఇది చెప్తున్నారు, వక్త చెప్తూ ఉన్నారు. ఆయన ద్విజవరులారా, ఆయన బ్రాహ్మణులందరికీ సంఘంలో చెప్తూ ఉన్నారు. ఇది ఈ మహాభారత ఇతిహాసంలో 18 పురాణాలు కూడా సిద్ధమై ఉన్నాయి. అదే విధంగా ఆకాశంలో ఏ విధంగా అయితే జరాయుజ, స్వేదజ, అండజ, ఉద్విజ అనే జీవులు ఉన్నారో ఇందులో అన్ని రకాల పురాణాలు స్థితమై ఉన్నాయి. క్రియా గుణానాం సర్వేషామిదమాఖ్యానమాశ్రయః ఇంద్రియాణాం సమస్తానాం చిత్రా ఇవ మనఃక్రియాః. ఏ విధంగా అయితే విచిత్రమైన మానసిక క్రియలే అన్ని ఇంద్రియాల చేష్టాలకు ఆధారభూతమై ఉంటాయో, అంటే మన మనస్సును బట్టి ఇంద్రియాలు ఏ విధంగా ప్రవర్తిస్తున్నాయో అదే విధంగా సంపూర్ణ లౌకికమైన, వైదికమైన కర్మలన్నీ కూడా ఉత్కృష్ట ఫల సాధనాలైనవన్నీ కూడా ఈ ఆఖ్యానం వల్లనే జరుగుతున్నాయి. అంటే ఈ మహాభారతం నుండి మనకి ఉత్కృష్టమైన వైదిక లౌకిక కర్మలు చేసే ఒక ప్రేరణ మనకు దొరుకుతూ ఉన్నది.
అనాశ్రిత్యైతదాఖ్యానం కథా భువి న విద్యతే ఆహారమనపాశ్రిత్య శరీరస్యేవ ధారణం. అన్నం లేకుండా శరీరం గడుస్తుందా, శరీరం నిలుస్తుందా? అట్లాగే ఈ మహాభారతం లేకుండా ఒక కథ అనేది లేదు లోకంలో. అతిశయోక్తి కాదు. రామోపాఖ్యానం కూడా ఇందులో వచ్చేస్తుంది. మీరు కనుక రామాయణం గురించి ఆలోచిస్తూ ఉంటే పురాణ కథలు ఎన్నో ఎన్నో మనకి ఇందులోంచి వస్తాయి. సో శరీరము అన్నం లేకుండా ఎట్లా ఉండదో మహాభారతం ఆశ్రయం లేకుండా ఏ కథలో కూడా ప్రకటన అవ్వలేదు అంటే అతిశయోక్తి కాదు. ఇదం కవివరైః సర్వైరాఖ్యానముపజీవ్యతే ఉదయ ప్రేప్సుభిర్భృత్తైరభిజాత ఇవేశ్వరః అస్య కావ్యస్య కవయో న సమర్థా విశేషణే సాధోరివ గృహస్థస్య శేషాస్త్రైవాశ్రమాః. ఓకే, గృహస్థు మీదే 4 ఆశ్రమాలు ఇట్లాగే మాటి మాటికి చూడండి. ఇప్పుడు ఇక్కడ అవసరమా గృహస్థ వర్ణాశ్రమ ఆశ్రమ ధర్మాల ప్రసక్తి అవసరమా? కానీ ప్రతి అడుగులో ఎక్కడ దొరికితే అక్కడ ధార్మిక విషయం, ధార్మికమైన ఉదాహరణలు మీకు ధర్మజ్ఞానం కలగటానికి ఎన్ని కావాలో అడుగడుగునా కూడా ఇక్కడ ఇచ్చారనమాట. సో ఈ కవులందరూ కూడా మహాభారత కథను ఆశ్రయిస్తారు. ఎవరైతే ఉన్నతి కోరుకుంటారో వాళ్ళందరూ మహాభారతాన్ని ఒక ఒక ఉన్నతి కోరుకునేవాడు ఒక యజమాని దగ్గరికి వెళ్ళి మంచి జీతం దొరికే ఉద్యోగం ఎట్లా సంపాదిస్తాడో అట్లా మహాభారతాన్ని ఆశ్రయిస్తారు. ఎట్లయితే ఒక గృహస్థు మీద మిగతా 3 ఆశ్రమాలు ఆధారపడి ఉంటాయి. ఎందుకంటే బ్రహ్మచారి సొంతంగా సంపాదించుకోడు, గృహస్థు మీద ఆధారం. ఆ తర్వాత వానప్రస్థుడు సంపాదన మానేస్తాడు, గృహస్థు మీద ఆధారం. సన్యాసికి ఎట్లాగూ సంపాదన చేయకూడదు, అతను గృహస్థు మీద. గృహస్థు అక్కడ సంపాదించి మిగతా 3 ఆశ్రమాలను ఎట్లా నడిపిస్తున్నాడో అట్లా మహాభారతం మన జీవితాన్ని అది నడిపిస్తూ ఉన్నది అని చెప్పి చెప్తున్నారు. ఇట్లాగే ఇంకా కూడా మహాభారతం చదివితే ఎట్లా చెప్తారంటే ఇది ముఖ్యమైనవి. ఇంకా ఒక 2 శ్లోకాలు చెప్తే, ఇంకా చాలా పెద్ద పెద్ద శ్లోకాలు ఉన్నాయి, అవన్నీ నేను చెప్పట్లేదు. ఇదొకటి. యదహ్నా కురుతే పాపం బ్రాహ్మణస్త్వింద్రియైశ్చరం మహాభారతమాఖ్యాయ సంధ్యాం ముచ్యతి పశ్చిమాం. ఆ తర్వాత యద్రాత్రో కురుతే పాపం కర్మణా మనసా గిరా మహాభారతమాఖ్యాయ పూర్వాం సంధ్యాం ప్రముచ్యతే. ఇది చాలా నచ్చింది నాకు. మహాభారతాన్ని చదవాలి అని సంకల్పం కలిగినప్పుడు నాకు ఆ సంకల్పం కలగడానికి ముఖ్యమైనది ఏంటంటే మనము నిత్య జీవితంలో ఏవో ఒక పాపాలు చేస్తాం. పాపం చేయకుండా రోజు గడవదు. ఏదో ఒక తప్పు, ఒక అధర్మము, చిన్నదో పెద్దదో, ఒక అబద్ధము, ఏదో ఒకటి మన నోట్లోంచి రావటము, ఒకరికి మనకు తెలిసో తెలియకో ఇంకోళ్ళని బాధ పెట్టినా కూడా తప్పు మనసు బాధపడుతూ ఉంటుంది. ఒక చర్య మనం ఒక కార్యాలయంలో కానీ మన ఇంట్లో కానీ ఎటువంటి పరిస్థితుల్లో అయినా కూడా మనము ఒక చర్యను తప్పు చేసినప్పుడు మనం ధర్మబుద్ధితోటే చేస్తాం, కానీ పాపం అవతల వాళ్ళకి అది తప్పుగా అర్థమై వాళ్ళు బాధపడి ఈ విధమైన పాపాలన్నీ ఎన్నో సంచయాలు జరుగుతూ ఉంటాయి. వాచిక పాపాలు, కాయిక పాపాలు, మనోపాపాలు. మనస్సులో అనుకున్న తప్పే, వీడొకడు నాకు ఒకటి అడ్డానికి తగిలాడు అని అనుకున్నా కూడా అది పాపమే. కానీ మనం అది అనుకోకుండా మన జీవితం గడవదు. మరి వీటన్నిటికెళ్ళి ఏంటయ్యా అంటే పూజలు, పునస్కారాలు, జపాలు, ఉపవాసాలు, హోమాలు ఇవన్నీ చేయాలా? నేను ఇప్పుడు అక్కర్లేదు. మహాభారతం చదవండి, వినండి చాలు. ఏ పాపం అయితే రాత్రి చేశారో అది పొద్దున మహాభారతం చదివితే పోతుందిట. ఏ పాపం అయితే పొద్దున చేశారో ఆ పాపం సాయంత్రం చదివితే పోతుందిట. మీరు చేయాల్సిందల్లా మహాభారతం చదవటం లేదా వినటం, పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి చాలు, అన్ని పాపాలు పోతాయి. ఇది విషయం. మీకు హిందీ భాషలో వస్తే హిందీ భాషలో చదవండి, తెలుగు భాషలో వస్తే తెలుగు భాషలో చదవండి, చదవలేకపోతే వినండి అని మా నాన్నగారు చిన్నప్పుడు పాట పాడేవారు. నరహరి చరిత నోట నరా అనరా నోట నరా నోట నకుంటే వినరా చెవులినరా నోట నరా అని చెప్తుంది. సో లేకపోతే విను, ఏదో ఒకటి చెయ్యి, కానీ మహాభారతం తోటి అనుబంధం పొంది ఉండు. కనీసం వారానికి ఒకసారి, రోజు కాకపోయినా వారానికి ఒకసారి ఈ సదస్సులోకి వస్తే అన్నా మీకు వినటానికి, ఆలోచించడానికి దొరుకుతుంది. నిజంగా మహాభారతం జీవితంలో చాలా మార్పు తీసుకొస్తుంది. నాకు వ్యాసుడు ఎంతో ఇష్టమైన కవి, ఎంతో ఇష్టమైన రచయిత. ఒక తపస్సు చేత ఒక ఇది చెయ్యాలి అని ఒక సంకల్పంతో కేవలం రాయాలనిపించిందండి, ఏదో రాసేసాను, ఇగో ఇదండి వాట్ బెస్ట్ ఐడెంటిటీ, దిస్ ఇస్ ఇట్ అని కాకుండా నేను ఇది రాయాలంటే నాకు కావాల్సింది ఏంటి అది కూడా చెప్పాలనుకున్న ఆ సందర్భం కోసం వెతుకుతున్నానని ఈ ప్రసంగాలను అది కూడా చెప్తా. వ్యాసుడు ఎట్లా రాశాడు మహాభారతాన్ని నాకు ఎంత ఆకర్షణీయమైన. మిగతా మహాభారతం కథ పక్కన పెట్టండి, కథలు అయితే ఎన్నో ఉన్నాయి, కథ కానివి కూడా ఎన్నో. ఎందుకో చాలా ఆసక్తికరమైన, అది చెప్పాలి దాన్ని చదవాలి, వినాలి అని ఎంత ఉబలాటంగా ఉంటుందంటే ఈ సమయము, ఈ వేదికలు ఇవన్నీ తక్కువ అనిపిస్తాయి. అప్పటికీ కూడా సాధారణంగా న్యాయం చేసే ప్రయత్నం నా వైపు నుంచి నేను చేస్తాను. ఇదే చెప్పి కాబట్టి మీరు కూడా మహాభారతం తోటి మీ అనుబంధాన్ని పెంచుకోండి అని చెప్తూ నా వక్తవ్యాన్ని ముగిస్తున్నాను. నమస్తే అండి ఉషా గారు.
ఆ, నేను విశ్వేశ్వరరావు అండి, మీ ఆ, శ్రోత, కంటిన్యూస్ శ్రోతని. మీ దాదాపు 78 వీడియోలు విన్నాను మీది. ఆ, తర్వాత 1-to-1 వీడియోస్ ఒక 20 దాకా విన్నాను మీతోటి. చాలా చాలా సంతోషం. మళ్ళా మీ ఈ వేదిక ద్వారా మిమ్మల్ని చూసినందుకు, విన్నందుకు చాలా సంతోషం అండి. బాగుంది, మంచి కార్యక్రమం. మనం ఈ తెలుసుకోవడం పాటు అధ్యయనం కూడా చేద్దామని నా అభిప్రాయం, అంతకంటే ఏం లేదు. పునః ప్రారంభించబోతున్నానండి. అది కూడా నేను త్వరలో అదే. అనౌన్స్ చేస్తాను. నిన్ననే అనుకున్నాను, బహుశా ఆ, రేపు మొదలు పెట్టచ్చు. మళ్ళీ సాయంత్రాలు 8 గంటలకు పెట్టుకుందాం అనుకుంటున్నాను. నేను ఆ. అనౌన్స్ చేస్తాను. తప్పకుండా తప్పకుండా నాకు మెసేజ్ ఇవ్వండి చాలు. తప్పకుండా. అలాగే అలాగే. చాలా సంతోషం అండి, చాలా బాగా చెప్పారు. మహాభారతాన్ని చదివిన వాళ్ళు ఉంటే ఆ వంశంలో 10 తరాలు తరిస్తాయట. అంత విశేషం మహాభారతం. సామాన్యం కాదు. అంటే అన్ని పురాణాలు, పంచమ వేదం అన్నారు, వేదంలో లేనిది ఏమీ లేదు. కార్ష్ణ వేదం. కృష్ణుడు అంటే ఈయన వ్యాసుల వారి చేత రచించబడినటువంటి వేదం. మామూలుగా అయితే వేదాలు పౌరుషేయాలు, కానీ ఇందులో వేద ఆ, మంత్రాలన్నీ కూడా దీంట్లో శ్లోకాల రూపంలో పెట్టారు మనకి. మొట్టమొదట్లో అశ్విని కుమారుల స్థుతి, ఆ, ఆరుణి అన్నతను, ఆ, ఆరుణి అనుకుంటా, శిష్యుడు, భౌమ్య శిష్యుడు, ఆయన అశ్విని కుమారుని స్థుతి చేయడం. ఈ స్థుతి మనకి మళ్ళీ ఆ వేదంలో కనిపిస్తుంది, అశ్విని కుమారుల స్థుతి. అలాగే దీంట్లో ఈ ఖాండవ దహనం అయినప్పుడు అక్కడ ద్రోణ పక్షి, 4 పక్షులు ఉంటాయి. దాంట్లో 4 పక్షులు కూడా అగ్నిదేవుణ్ణి స్థుతి చేస్తాయి. ఈ అగ్నిదేవుణ్ణి స్థుతి చేసినటువంటి ఈ శ్లోకాలు మంత్రాల రూపంలో ఋగ్వేదంలో ఉంది. అందుకని పంచమ వేదం అని చెప్పి, అంటే వేదంలో చెప్తారు కదా, ఆ స్త్రీ శూద్ర ద్విజబంధువునాం త్రయీ నశ్రుతి గోచరాహ అని చెప్పి. స్త్రీలు, శూద్రులు, ద్విజబంధువులు అంటే పంచమహాపాతకాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళతో కలిసి సహవాసం చేసిన వాళ్ళట. మద్యపానం, స్వర్ణస్థేయం, గురుతల్పం, ఇలాంటివన్నీ పంచమహాపాతకాలు. నాలుగు నాలుగు ఐదో వాడు ఎవరంటే ఈ నలుగురితో స్నేహం చేసిన వాడట. వీళ్ళ బ్రహ్మబంధువులు, బ్రాహ్మణ బంధువులారా అని చెప్పి మనం అనౌన్స్మెంట్ చూస్తూ ఉంటాం. అది చాలా తప్పు అనమాట. ద్విజబంధువులు అంటే వాళ్ళు, వీళ్ళందరూ కూడా త్రయీ నశ్రుతి గోచరాహ. వీళ్ళ ముగ్గురు కూడా, ఈ 3 జాతుల వాళ్ళు కూడా శృతుల్ని, గోచరాహ అని చెప్పినంటే గా శబ్దం ఇక్కడ వాక్కుకి పలకడానికి అర్హత లేనివాడు కాబట్టి, ఇప్పుడు ఈ భారతాన్ని రచిస్తున్నాను, లేదంటే పురాణాలని రచన జరుగుతోంది అని చెప్పి మనకు అక్కడ కనిపిస్తుంది. భారతం కానీ, రామాయణం కానీ, పురాణాలు కానీ వీళ్ళ కోసమే అసలు ఉద్దేశించబడ్డాయి. అందుకే అక్కడ వేదాలు చదువుకోవాల్సిన అవసరం లేదు, వేద మంత్రాలే శ్లోక రూపంలో ఉన్నాయి మనకి ఇక్కడ. ఆ విధంగా భారతం ఇంకా విశిష్టమైంది. తర్వాత మీరు చెప్పినట్టుగా వ్యాసుల వారు అసలు అందరూ మహర్షుల కంటే కూడా ఆయనే గొప్ప అనిపిస్తుంది. అందరి యొక్క మనస్తత్వాల్ని బాగా గ్రహించిన వాడు ఆయన. ఒకానొక సందర్భంలో కాశీ వెళ్ళినప్పుడు అమృతానంద సరస్వతి వారి దగ్గరికి దర్శనం చేసుకోవడానికి వెళ్ళడం జరిగింది. వారు అన్నారు, అది ఇప్పుడు సాంఖ్యం ఉంటుంది దీంట్లో, పతంజలి యోగ సూత్రాలు ఉంటాయి, అన్ని న్యాయం ఉంటుంది, మీమాంస ఉంటుంది, అన్నీ ఉంటాయి దీంట్లో. అంటే ఆ రాసినటువంటి దర్శనాలు రాసినటువంటి ఋషుల కంటే కూడా వ్యాసుల వారు వాళ్ళ మనస్సుల్ని తెలుసుకున్నటువంటి ఋషి. అందరికంటే ఈయన ఇంకా గొప్ప అన్నమాట. అలాగే చాలా మృదు స్వభావి. ఎక్కడా కూడా అసలు ఇంత పిసరు కోపం వచ్చిన దాఖలాలే అక్కడ కనిపించవు మనకి. వీళ్ళ గురించి కూడా అసలు ఈ ధృతరాష్ట్రుడు వీళ్ళందరి గురించి కూడా చెడ్డగా చెప్పినట్టు కూడా మనకు కనిపించదు అక్కడ. వాళ్ళ ప్రవర్తనని బట్టి మనం తెలుసుకోవాల్సింది అంతే. అలాగా ఈ భారతం చాలా విశేషమైంది. దీంట్లో భారతంలో 2 శ్లోకాలు తీసుకుని అసలు మనకి రామాయణంలో అయితే తెలిసిపోతుంది నాయకుడు ఎవరు, ప్రతినాయకుడు ఎవరు అని. కానీ భారతంలో తెలియదు. కృష్ణుడు అనుకుందామా కాసేపు, కృష్ణుడు రాజు కాదు కదా. సరే, పాండవులు అనుకుందామా, పాండవులు 5గురు కదా. 5గురు, ఒక నాయకుడు ఉంటాడు కానీ ఒక ఇతిహాసానికి, ఒక కథకి ఇంతమంది ఉండరు కదా అని చెప్పి కొంచెం గందరగోళం వస్తుంది. మరి ప్రతినాయకుడు ఎవరు? దుర్యోధనుడు అక్కడే కాదుగా, కర్ణుడు, దుశ్శాసనుడు, శకుని, వీళ్ళందరూ కూడా ప్రతినాయక పాత్రలే కదా అని కొంచెం గందరగోళం వస్తుంది మనకి. కానీ దీంట్లో 2 శ్లోకాల్లో చెప్పారు నాయకుడు ఎవరు, ప్రతినాయకుడు ఎవరు అన్నది.
దుర్యోధనో మన్యుమయో మహాద్రుమః స్కంధః కర్ణః శకునిస్తస్య శాఖాః దుశ్శాసనః పుష్పఫలే సమృద్ధే మూలం రాజా ధృతరాష్ట్రో మనీషి అని. రెండు వృక్షాలు ఉన్నాయి. ఒకటి మంచి ఫలాలను ఇచ్చేటటువంటి వృక్షం ఒకటి, రెండోది విష విష ఫలాలను ఇచ్చేటువంటి అనారోగ్యకరమైనటువంటి వృక్షం ఒకటి. ముందర చెడ్డ వృక్షం గురించి చెప్తున్నారు. వృక్షం మెయిన్. వృక్షానికి అది ఎదగడానికి కావాల్సినవి ఏమిటంటే దాని శాఖలు, వేళ్ళు, ఇవన్నీ కూడా. ఇందులో చెడ్డ వృక్షం ఎవరు, విషవృక్షం ఎవరు అంటే దుర్యోధన మన్యుమయ. దుర్యోధనుడు మన్యు అంటే కోపం, ఎప్పుడు ఈర్ష్య, ద్వేషం, అసూయ, ఎప్పుడు కోపంతో ఉండేవాడు. మన్యుమయ మహాద్రుమః, అది వాడు గొప్ప చెట్టు లాంటి వాట. స్కంధ కర్ణ, దానికి కాండం ఎవరంటే కర్ణుడు. శకుని తస్య శాఖాః, దాని శాఖలు అంటే దాని కొమ్మలు ఎవరంటే శకుని. దుశ్శాసన పుష్పఫలే సమృద్ధే, దుశ్శాసనుడు పుష్పము ఫలాలు సమృద్ధిగా ఇచ్చేటటువంటి వాడు దుశ్శాసనుడు. దానికి మూలం మనకి వేళ్ళు ఉంటాయి కదా, వేళ్ల నుంచే అది అన్ని అందుకుంటూ ఉంటుంది, నీటిని అందుకుంటూ ఉంటుంది చెట్టు. అసలు మూలం ఎవరయ్యా అంటే ధృతరాష్ట్రుట. అమనీషి అజ్ఞాని, మనీషి అంటే జ్ఞానవంతుడు, అమనీషి అంటే అజ్ఞాని. ఇది మెయిన్ట. అంటే ఇక్కడ మనకు తెలిసినది ఏమిటంటే వృక్షాల గురించి చెప్పేటప్పుడు దుర్యోధనుడి గురించి చెప్తున్నారు. అంటే ప్రతినాయకుడు దుర్యోధనుడు, ప్రతినాయకుడికి సహాయకారులు వీళ్ళందరూ కూడా. ఆ కర్ణుడు సహాయం ఉంటేనే గాని దుర్యోధనుడు ఏమీ చేయలేడు. ఎక్కడికి వెళ్ళినా సరే కర్ణుడు ఉండవలసిందే. అలాగే శకుని చెడ్డ మాటలు ఈ చెవు దగ్గర కూర్చుని ఊరికే ప్రేరేపిస్తూ ఉండడం, ఇలా చెయ్యి అలా చెయ్యి అని చెప్పి. అలాగే దుశ్శాసనుడు అన్నగారు ఏం చెప్తే అది తూచా తప్పకుండా పాటించేవాడు వాడు. అసలు మూలం ధృతరాష్ట్రుడు. దుర్యోధనుడు పుట్టిన వెంటనే రక్తవర్షం, ఆ నక్కలు, తోడేళ్లు అవన్నీ కూడా అరవడం, ఇవన్నీ కూడా దుశ్శకునాలు వచ్చాయట. వస్తే విదురుడు చెప్పాట, పుట్టేవాడు మొత్తం వంశనాశకుడు అవుతాడు, కాబట్టి వాడిని వదిలిపెట్టేసేయి నువ్వు అని అన్నట్ట. సహజంగా మనం ధృతరాష్ట్రుడి ప్లేస్ లో ఉండి ఆలోచిస్తే ఎలాగ కన్నప్రేమ వదలడం సాధ్యం కాదు కదా. ఇప్పుడు మనం అలాగే మాట్లాడతాం, ఎలా వదులుతాడండి ఆయన చెప్పినంత సులువ అది అన్నాను అని. కానీ మామూలు కుటుంబ సభ్యులు వేరు, కుటుంబ సభ్యులు కూడా సమాజానికి ఇచ్చేవాళ్ళే. ఏదైనా మంచి ఇచ్చినా చెడు ఇచ్చినా మనమే ఇవ్వాల్సింది. ఇంకా ఎక్కువ విశేషం ఏంటంటే రాజులో ఉంది. రాజు పరిపాలనని బట్టే ప్రజలు కూడా ఉంటారు. మరి వాడేమో దుర్మార్గుడు, వాడిని వదలలేను అని చెప్పి ఉంచుకున్నాడు. మొత్తం వంశం ఏమిటి, శత్రుక్షయం, క్షత్రక్షయం మొత్తం అయిపోయింది. అది మెయిన్ ఎవరంటే ధృతరాష్ట్రుడు మెయిన్. వాడిని వదలకపోవడం. సరే, ఇక్కడ మనకి ఇలా వదలక ఇలా చేసాడు అని చెప్పి మనం చెప్పుకుంటాం. ఇంకొక చోట మనకి పేరు గుర్తురావట్లేదు, ఆయన పేరు నహుషుడా, సగరుడికి కూడా అలాగే ఆయనకు అంశుమంతుడు పుడతాడు. ఈ 60,000 మంది కాకుండా అంశుమంతుడు ఏం చేస్తూ ఉంటాడంటే నీళ్లలో చిన్నపిల్లల్ని ముంచి తీయడం, ఇలాగా ఒక పైశాచికత్వం అన్నమాట. వాళ్ళు ఏడుస్తుంటే సంతోషిస్తూ ఉండడం, ఇలా అందరినీ కూడా ఏడిపిస్తూ ఉంటాడట. జనులందరూ కూడా వచ్చి, అయ్యా నీ కొడుకు వల్ల మాకు ఇలా కష్టం కలుగుతోంది అని చెప్పినంటే వెంటనే తన కొడుకుని మొత్తం దేశ బహిష్కరణ చేసేసాడు సగరుడు. అక్కడ మనకు తెలుస్తుంది సగరుడు అంత చేశాడు కాబట్టే మళ్ళీ తర్వాత మంచివాడు పుట్టారు, అంశుమాను గాని తర్వాత వీళ్ళందరూ. ఇక్కడ మెయిన్ కారణం ఏమిటంటే దుర్యోధనుడు ఈ మన్యువృక్షం విషవృక్షం కావడానికి కారణం ఏమిటంటే ధృతరాష్ట్రుడు అని చెప్పారు. ఇప్పుడు ప్రతినాయకుడు తెలిసింది. ఇప్పుడు నాయకుడు ఎవరు అంటే దానికే 2వ శ్లోకం కూడా చెప్తున్నారు. యుధిష్ఠిరో ధర్మమయో మహాద్రుమః స్కంధః అర్జునః భీమసేనః అస్య శాఖాః మాద్రీసుతౌ పుష్పఫలే సమృద్ధే మూలం కృష్ణో బ్రహ్మచ బ్రాహ్మణాశ్చ అని. యుధిష్ఠిరః ధర్మమయం, ధర్మం మూర్తి భవించినటువంటి వాడు యుధిష్ఠిరుడు, ధర్మరాజు. ఈయనకి జోదమాడాడని ఇదని అదని మనం ఎంత పడితే అంత మాట్లాడి ఆయనకి పులుముతున్నాం. ఒకటి
మనకు కనిపించరు కదా అని చెప్పి వాళ్ళ క్యారెక్టర్స్ ని బ్యాడ్ చేస్తే అది మళ్ళీ మనకు తిరిగి తగులుతూ ఉంటుంది. ఎలాగైనా సరే తెలుసుకోం మనం. మనకు కష్టాలు వస్తున్నాయి అని చెప్పినంటే ఏదో మనం చెయ్యకపోయినా ఏదో వస్తున్నాయి అనుకుంటాను తప్పితే ఇవి చాలా సూక్ష్మమైనవి. ఋషి రాసినటువంటి దాన్ని అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకుంటే దానికి వ్యతిరేక ఫలితం వస్తుంది. అర్థం చేసుకుంటే ఎంత ఫలితం మంచి ఫలితం వస్తుందో, వ్యతిరేకంగా అర్థం చేసుకుంటే అంత దుష్ఫలితం వస్తుంది అన్నమాట. అందుకని ధర్మరాజు ధర్మమయ మహాద్రుమ వాళ్లే బ్రాండ్ ముద్ర వేసేసినప్పుడు ఇంకా మనం ఎంతటి వాళ్ళం ఆయన క్యారెక్టర్ గురించి బ్యాక్ చేయడానికి. ధర్మమయం, ఆయన ధర్మమయమైనటువంటి మహాద్రుమం, మహావృక్షం అంట. దానికి స్కంధ కాండం ఎవరంటే అర్జునుడు. భీముడు అస్య శాఖాహ భీమ, ఈయనకి శాఖలుగా విస్తరించి ఉన్నవాడు భీముడు. మాద్రీసుతో పుష్పఫలే సమృద్ధే, మాద్రీసుతులు వీళ్ళిద్దరూ కూడా, నకుల సహదేవులిద్దరూ కూడా శాఖలుట ఆ వృక్షానికి. మూలం కృష్ణ, దానికి మూలం అక్కడ ఒకడే ఉన్నాడు, మూలం ధృతరాష్ట్రుడు ఒక్కడే. కానీ ఇక్కడ ధర్మాన్ని నిలబెట్టడానికి చాలా మంది సహకారం కావాలి, ఒక్కళ్ళ వలన కాదు. మూలం కృష్ణ, మూలంగా ఉన్నది కృష్ణుట్ట. ఇంకా బ్రహ్మ, ఇక్కడ బ్రహ్మపదం వేదాన్ని సూచిస్తుంది. బ్రహ్మ అంటే వేదం. బ్రహ్మ అని చెప్పినంటే సృష్టికర్త బ్రహ్మ. బ్రహ్మ అంటే పరమాత్మ అని వస్తుంది, వేదం అని వస్తుంది. బ్రాహ్మణాశ్చ, బ్రాహ్మణులు కూడా. ఆయన వనవాసానికి వెళ్ళేటప్పుడు ఆయన వెనకాలే వచ్చేస్తున్నట్ట ఈ ధర్మపరులైనటువంటి బ్రాహ్మణులు వీళ్ళందరూ కూడా. వెళ్ళి మీ 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 ఇళ్లలో ఉండండి, సుఖంగా ఉండండి అని చెప్పిన అన్న వాళ్ళు, ధర్మం ఎక్కడ ఉంటుందో మేము అక్కడే ఉంటాము, అధర్మం ఉండే చోట మేము ఉండలేము అని చెప్పి వాళ్ళందరూ కూడా ఈయన వెంట బయలుదేరి వచ్చారట. వస్తే మరి వాళ్ళకి వీళ్ళంటే ఏదో ఆకులు అరములు తిని ఉంటారు. మరి బ్రాహ్మణులు వాళ్ళు ఎలా ఉంటారు? వేదం చదువుకునే వాళ్ళకి ఆకలి ఎక్కువగా ఉంటుంది, లోపల అగ్ని బాగా ప్రజ్వలిస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా. వాళ్ళు వెనకాల వచ్చిన వాళ్ళని ఆశ్రయించుకుని వచ్చిన వాళ్ళని భోజనం పెట్టకుండా ఎలాగా అని అప్పుడు సూర్యుడిని ప్రార్థిస్తే ఆయన అక్షయపాత్ర ఇవ్వడం అదంతా కూడా. ఎక్కడికి వెళ్ళినా సరే బ్రాహ్మణులు ఋషులు ఆయన వెంట ఉండేది. మనకి రామాయణంలో కూడా అదే కనిపిస్తుంది. శ్రీరాముడు ఆ వనవాసానికి వెళ్ళినప్పుడు అగస్త్య మహర్షిని, వీళ్ళందరినీ, విశ్వామిత్ర మహర్షి వీళ్ళందరినీ దర్శించుకుని అగస్త్య మహర్షిని అయితే ఎక్కడున్నాడు ఆయన వెతుక్కుంటూ వెళ్ళాట ఆయన అగస్త్య మహర్షి కోసం. ఇలాగే ఇక్కడ కూడా ధర్మరాజు, ధర్మం ఏమిటంటే బ్రాహ్మణుల వలన ధర్మం రక్షించబడుతోంది, బ్రాహ్మణుల వలన వేదం రక్షించబడుతోంది, వీళ్ళు మూలం. ఇంకొకటి బ్రహ్మ అంటే ఇక్కడ మరి ద్రౌపది ఏమైంది? అసలు మెయిన్ ద్రౌపది కదా. మరి భారతానికి ఆవిడకి ఎప్పుడైతే వివాహం అయిందో అక్కడి నుంచి కూడా మనం ఎక్కడ చూసినా ఈవిడే మెయిన్ కింద కనిపిస్తూ ఉంటుంది. ఆ జ్యోతంలో గాని అడవిలో గాని ఎక్కడైనప్పటికీ కూడా. అంటే కనిపించకుండా ఉండేటటువంటి ఒక వ్యక్తిత్వం ఆవిడ గురించే. ఇదంతా కూడా జ్యోతం ఆడినా ఆవిడ గురించే, వనవాసానికి వెళ్ళినా ఆవిడ గురించే. తర్వాత మొత్తం యుద్ధం జరిగిన అసలు పుట్టుకతోనే అగ్నిగుండం నుంచి ఆవిర్భవించిన వెంటనే శత్రు సంహారం అయిపోతుంది అని చెప్పి అందరూ సంతోషించారట. పుట్టుకే ఆవిడ వీళ్ళందరినీ సంహరించడానికి పుట్టింది. ఇక్కడ బ్రహ్మ అంటే వేదం అని. ఇంకొకటి బ్రహ్మ అని చెప్పినంటే వేదాన్ని తెలుసుకున్నటువంటి మనకి వేదవతి వృత్తాంతం కూడా ఉంటుంది. వేదవతి పూర్వం కృతే వేదవతి ప్రోక్త త్రేతాయాం జనకాత్మజ ద్వాపరే కృష్ణ భక్తాచ ద్వాపరే ద్రౌపదీ ప్రోక్త తేన కృష్ణ త్రిభాయణి అని చెప్పింది. కృతయుగంలో ఆవిడ వేదవతిగా పుట్టింది. కేవలం మహాలక్ష్మి స్వరూపం, ఆవిడ శాంత స్వరూపం, దాంతో శత్రు సంహారం జరగదు. మహాశక్తి స్వరూపం, దుర్గా రూపం, మహాశక్తి స్వరూపం అయితేనే శత్రు సంహారం జరిగేది. ఆవిడ అందుకే పుట్టింది. అక్కడ మనకి వేదవతి ఆ స్పర్శ చేసేసరికి రావణాసురుడు మనకి ఆ కథ అంతా వేరేగా ఉంటుంది. అక్కడ వేరే పురాణంలో ఉంది. స్పర్శ చేసినందువల్ల రావణాసురుడు హతమైపోయాడు అని చెప్పి ఉంటుంది అన్నమాట. ఆవిడే జనకాత్మజ అంటే పుట్టిన దగ్గర నుంచి కాదు, లంకలోకి ప్రవేశం దగ్గర నుంచి, లంకకి ప్రవేశానికి ముందర రావణాసురుడు ఎప్పుడైతే వస్తాడో అప్పటి నుంచి ఈవిడ ఈ ఛాయాసీత ఉంది అని చెప్పి మనకు వేరే వృత్తాంతంలో కనిపిస్తుంది. ఆవిడే ఇప్పుడు ద్రౌపదిగా పుట్టింది. వేదవతి అంటే పుట్టుకతోనే వేదాలు తెలిసినటువంటిది ఆవిడ.
కాబట్టి వేదవతి సామాన్యురాలు కాదు. ఇక్కడ బ్రహ్మ అంటే వేదము, అలాగే వేదవతి అని అని కూడా చెప్పుకోవచ్చు. ఈ విధంగా మనకి ఇంతకీ భారతంలో నాయక ప్రతినాయక పాత్రలు ఎవరంటే క్లారిటీగా నేను చెప్పేశారు ఇక్కడ 2 శ్లోకాల్లో కూడా. ఇక్కడ నాయకుడు అయితే ధర్మరాజు అయితే ప్రతినాయకుడు దుర్యోధనుడు అని చెప్పాను. ఈ విధంగా మనకి భారతంలో ముఖ్యంగా నాయక ప్రతినాయక పాత్రలు. అలాగే ఈ కావ్య లక్షణాల్లో చూసుకుంటే మహాకావ్య లక్షణాల్లో కొన్ని లక్షణాలు చెప్పుకుంటూ విష్ణు ధర్మోత్తర పురాణంలో కొన్ని లక్షణాలు చెప్పుకుంటూ వచ్చారు. దాంట్లో మహాకావ్యంలో నాయకుడి పాత్ర చనిపోకూడదు అని. ప్రతినాయకుడు నాయకుడి చేత చంపబడాలి, కానీ నాయకుడి పాత్ర చనిపోకూడదు అని. అంటే అతని నాయకుడిని అక్కడ మరణం చెప్పకూడదు మహాకావ్యంలో అని. మనకి రామాయణం కూడా మహాకావ్యం. అందులో రాముడు ఆయన మరణం అనేది చెప్పలేదు మనకి. ఆయన దాంట్లోకి సరయూ నదిలోకి ప్రవేశించాడు అని చెప్పి చెప్తారు. అలాగే ఇక్కడ కూడా ధర్మరాజు సశరీరంగా స్వర్గానికి వెళ్ళాడు అని చెప్పి చెప్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ అవన్నీ చూసిన తర్వాత మళ్ళీ వచ్చి, అంటే అది ఎప్పుడో త్రేతాయుగం, అది ఎప్పుడు 24వ త్రేతాయుగం అది. అంటే అప్పటికి ఇప్పటికి చాలా మార్పులు వచ్చాయి. ఇది అష్టావింశతి ద్వాపరయుగం, 28వ ద్వాపరయుగం. కాబట్టి చాలా మార్పులు వస్తుంటాయి, ధర్మాల్లో కూడా మార్పులు వస్తుంటాయి. ఆయన సరయూ నదిలో దిగి మళ్ళీ రాలేదు. ఇక్కడైతే సశరీరంగా వెళ్ళాడు ధర్మరాజు స్వర్గానికి. వెళ్ళి అవన్నీ చూసి మళ్ళీ వచ్చి ఆయన ఇక్కడ కాశీలో అనుకుంటా, కాశీ గంగలో స్నానం చేసి మళ్ళీ ఆయన దేహాన్ని వదిలేశాడు అని చెప్పి మనకు తెలుస్తుంది. ఇలాగా మహాకావ్య లక్షణాలు కూడా ఉన్నాయి. కాబట్టి దీంట్లో నాయకుడు ఎవరయ్యారు అని చెప్పారంటే ఇక్కడ ధర్మరాజే మనకి నాయకుడు అయ్యాడు అని చెప్పి మనకి దీంట్లో తెలుస్తూ ఉంటుందండి. ఇది ఇవాళ నేను చెప్పదలుచుకున్న విషయాలు. ఉత్తమంగా ఉంది. ద్రౌపది దేవి అంటే నాకు చాలా ఇష్టం, ఎన్నోసార్లు చెప్తూ ఉంటాను. ఆవిడ ప్రసంగాలు మనకి ఎంతో స్ఫూర్తినిస్తాయి. స్త్రీ జాతి ఫెమినిజం అది ఇది అంటారు. నాకు తెలిసి బెస్ట్ ఫెమినిస్ట్ ఆమెనే అనిపిస్తుంది. నాకు అవార్డు ఇవ్వమంటే మన పురాణ పాత్రలో ఆమెకే ఇస్తాను. మంచి ప్రసంగం బాగా చెప్పారు. ఆ విషయాలన్నీ కూడా ధర్మరాజు హీరో ఎందుకు అవుతాడు అనేది కూడా మనం వివరించాల్సిన అవసరం ఉంది. ఈ ప్రసంగాల్లో మనం ఆయన గురించి కూడా మనం పాత్రల గురించి పెట్టుకున్నప్పుడు ఆయన పాత్ర విశ్లేషణ, లేదా ఆది పర్వంలో ఆయన పాత్ర ఎంతగా ఉందో అంత మీద కూడా మనం విశ్లేషించుకోవచ్చు. తప్పకుండా మంచి విషయం, ఎందుకంటే ఈ విషయాలు తెలియాల్సిన అవసరం ఉంది. తెలియాలి. నెగటివ్ వింటామంటే వాళ్ళ గురించి తప్పు. మీరు ఇంకొక మాట కూడా చెప్పారు, ఋషి మాటని ఆదరిస్తే ఎంత పుణ్యం వస్తుందో అనాదరణ చేస్తే అంత పాపం. ఈ విషయం నాకు తెలియదు, నిజం మంచి విషయం చెప్పారు. కనీసం పుణ్య పాపాల దీంతోటన్నా మనుషులకు మనం ఒక సన్మార్గంలోకి మనం పెట్టే అవకాశం దొరుకుతుంది. మంచి విషయం, బాగున్నాయండి, ధన్యవాదాలు. భారతం మెయిన్ గా ఏమిటంటే ఏమో నేను అసలు పిహెచ్డి ఏదో ఒక ఉద్దేశంతో చేయలేదు. భారతం ఇష్టమే, కానీ చేసిన తర్వాత ఇంకా ఇష్టమైంది. అనుకోకుండా ఇవన్నీ కూడా ఇలా జరగడం, అసలు ఇలా పెడతామని ఫస్ట్ లో ఉండేది, ఇలా పెడితే బాగుంటుంది ప్రసంగాలని చెప్పినాయి. కానీ ఒక కించిత్ భయం, ఏమో విద్వాంసులు ఏమంటారో ఏమిటో అన్నట్టుగా. అంటే సరే తర్వాత లేదు మనం అంటే చెడ్డవాళ్ళు వాళ్ళు బల్లగుద్ది మరీ చెప్తున్నారు, మేము ఇదే మేమన్నదే వేదం అంటున్నారు. మనం వేదం పట్టుకుని ఇదే వేదం అని చెప్పి చెప్పడానికి భయం ఏమిటి? బాగా చెప్పారు, కరెక్ట్ మాట అని చెప్పి అనిపించింది. సరే ఇలాగా మీరు కూడా ప్రతి వారం ఇలా పెట్టుకుందాం అంటాం. సరే ఇది కూడా బాగుంది, ఇంకా ఇంకా ఎక్కువ మనం చర్చించుకోవడానికి కానీ ఇంకా చెప్పేవాళ్ళు చెప్పడానికి కానీ అవకాశం ఉంటుంది కదా అని చెప్పి నాకు అనిపించింది. ఇవాళ సద్వినియోగం, ఇంకా చెప్పేవాళ్ళు మీరు నేనే కాకుండా ఇంకా అందరూ కూడా రావాలని ఆశయం. అదే చేస్తున్నాను నేను కూడా, నా వంతుగా గ్రూప్స్ లో పెడుతున్నాను. మీ అందరితో ఇక్కడ సదస్సులో వచ్చిన వాళ్ళందరికీ కూడా విన్నపం ఏంటంటే, మీరు కూడా ఈ విషయం నలుగురికి తెలియజేయండి. మనం మాట్లాడే అవకాశం దొరుకుతోందంటే ఎవరైనా 5 నిమిషాలు, ఎక్కువ కూడా అవసరం, కావాలంటే 2 నిమిషాలు చెప్పండి, 2 వాక్యాలు, ఒక శ్లోకం అన్నా చదవండి, మీకు ఎంత ఆనందంగా ఉంటుందో. అట్లాంటి సమయము అవకాశము మీకు ఏర్పాటు చేస్తున్నాము మా వైపు నుంచి, మీరు కూడా దాన్ని వినియోగం చేసుకోండి. ఎవరైనా చెప్తారా అండి? మీరు ఎవరన్నా సిద్ధంగా ఉంటే రావచ్చమ్మా. ఇష్ట విషయము 5 నిమిషాలు మాట్లాడచ్చు సప్రమాణంగా. సుందరరావు గారు వస్తానన్నారు, రాలేదు మరి ఇంకా.
వేదికలో కూడా ఆయన ఏం చెప్పలేదు, మళ్ళీ కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. మీరు అందరూ అయిన తర్వాత చెప్తాను అని అన్నారు. ఉమ్. పెట్టాను నేను జాయిన్ అవ్వండి అని, ఇంకా రాలే మరి, చూడలేదు. చెప్పండి అరుణ గారు, శాంతి గారు, వేణుగోపాల్ గారు, తులసిరామ్ గారు. నమస్తే అమ్మా, మేము శ్రోతలమమ్మా. ఇప్పుడే పిల్లలు కొంచెం పెద్దయి, ఇప్పుడిప్పుడే ఇటు మరలుతున్నాం. పర్వాలేదండి, శ్రోతలే గొప్ప వక్తలు అవుతారు. శ్రోతలమమ్మా ఇప్పుడు. ఏం మాట్లాడలేవు. ఉషా గారు, నేను కూడా శ్రోతని, సిన్సియర్ శ్రోతని, మీ సిన్సియర్ శ్రోత. ఆయన సిన్సియర్ గా వస్తారు. నమస్కారం అండి, వేణుగోపాల్ నేను. నమస్కారండి. ఇప్పుడే చూశాను నేను ఇందాక, ఉమ్, జస్ట్ ఒక 10 నిమిషాల్లో పరిశీలన చేశాను, బాగుంది. నేను కూడా ఇంకా మీరు ఇది కంటిన్యూ చేస్తే దీంట్లో కలిసి నా వంతు ప్రయత్నం చేసి 4 మంచి విషయాలు మీతో పాటు పాలు పంచుకుంటా అండి. తప్పకుండానండి. ఇప్పుడు చెప్పగలిగితే ఇంకా చెప్పొచ్చు. ఇప్పుడే చూసాను టక్కని, నేను మళ్ళా చెప్తా అండి. సరేనండి. లింక్ సంతోషం. పెట్టుకోండి, ఈ లింకే ఉంటుంది, ఎప్పుడు ఇదే లింక్ ఉంటుంది. అంటే మీరు లింక్ కోసం ఎదురు చూడాల్సిన అవసరం కూడా లేదు, సేమ్ లింక్ ఉంటుంది, మీరు స్టార్ట్ చేసి పెట్టుకోండి. సమయం ఎప్పుడు ఉంటుందండి? సమయం టైం అండి, 11 గంటలు 11 to ప్రతి ఆదివారమునా? ప్రతి ఆదివారం. ఫస్ట్ సరే అండి. సెకండ్. మీరు చాలా లింక్ మంచి బాగా చాలా మంచి లింక్ కార్యక్రమమే. పిల్లలకు మనం ఈ కాలంలో మనం నేర్పించవలసినటువంటి విషయాలు చాలా చెప్పాలి. అవునండి. సెల్ చేతిలో పెట్టుకునే దానికంటే కూడా భగవద్గీత చేతిలో పెట్టుకుంటే చాలా మంచిది. జీవితానికి జీవనానికి రెండిటికి బాగుంటుంది అది. సో కాబట్టి మంచి విషయం పైన చర్చ జరుగుతున్నది, చాలా ఆహ్వానించదగ్గ పరిణామము. వచ్చే వారం నుంచి కలుస్తానండి నేను కూడా. సంతోషం. తులసిరామ్ గారు, ఇందాక అన్మ్యూట్ చేసుకున్నారు మీరు. అవునమ్మా, నమస్తే. క్లాస్ లో ఉన్నాను, ఆ, పిల్లలకి ఇవాళ సాంస్క్రిట్ చెప్తున్నాను. పిల్లలకి కొంచెం స్టడీ ఓరియంటెడ్ సండే రోజు, ఆ, ఆ, ఆ. సో అందువల్ల నేను అడ్మిట్ చేసుకున్నాను. మీరు చెప్పదలుచుకుంటే ప్రిపేర్ అయ్యండి, తప్పకుండా వచ్చే వారం మీరు చెప్పొచ్చు, లేదా ఇప్పుడు ఓకే, చెప్పొచ్చు. స్వాగతం. అలాగేనమ్మా, వచ్చే వారం వస్తానమ్మా. అరుణ్ కుమార్ గారు, సంస్కృత భాషా ప్రచార సమితి. నమస్కారం అండి. అరుణ్ కుమార్ గారా? నమస్తేనండి. అరుణ్ కుమార్ గారు, నమస్కారం. ఆయన అదే పేరుతో వస్తారు. నమస్తేనండి. అదే ఇప్పుడే చూశాను, లింక్ చూసి అలా జాయిన్ అయ్యాను. విషయం అంటూ నేను శ్రోతనే కానీ ఏమైనా మాట్లాడలేనండి. మీలాంటి శ్రోతలు దొరకడం కూడా మా అదృష్టం. వక్త, మా శ్రోత, అదృష్టం, శ్రోత, మేము వినగలగటం మా అదృష్టం. అంటారు. చెప్పేవాళ్ళకి వినేవాళ్ళు కావాలి కదండి, బాగా వినేవాళ్ళు, అంటే తెలిసిన వాళ్ళు వినేవాళ్ళు. విలువ తెలిసి శ్రోతాచ దుర్లభం. ఆ, ఇద్దరు కావాలి. బాగుందండి, సంతోషం. చక్కటి శ్రోతలు దొరికారు ఈసారి. వచ్చేసారి వక్తలు కూడా మనకి వక్తలుగా పరిణతులయ్యే శ్రోతలు దొరికారు కాబట్టి ఆ సంతోషంతో మనము ఈరోజు చేసుకోవచ్చు. సరేనండి. అయితే ముగిద్దామా? అదే మీ పేరు చూసి సంతోషపడ్డానండి బాలగారు. నమస్కారండి. అదే అంటే నేను మీరు అనుకోలేదు, పెట్టంగానే మీది వస్తుంది. సరే కాసేపు విందాం మనం, ఆదివారం పూట కాస్త ఖాళీగా ఉంటాం కదా. అవునండి, ఆదివారమే అందరికి కొంచెం. ఇప్పుడు మీరు ఎక్కడ హైదరాబాద్ లోనే ఉన్నారా? ప్రస్తుతం నందిగామలో ఉన్నానండి. నందిగామలో ఉన్నారా? సంస్కృతంలో ఏ పుస్తకం కావాలన్నా వెంటనే గుర్తొచ్చేది అరుణ్ కుమార్ గారు. కుమార్ గారు సమితి తరఫున కూడా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. చదువుకోవటానికంటే అకాడమిక్ గా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ధార్మిక పక్షంలో మనము ఈ విధంగా చేస్తున్నాము. లాభం జరుగుతుందని ఆశిస్తున్నాను. చూద్దాం, నెమ్మదిగా. ఏదైనా ప్రారంభికంలో ఇట్లాగే ఉంటుంది, అందరికీ సంకోచం ఉంటుంది. నెమ్మదిగా పాటల్లో కూడా విన్న తర్వాత నేను ఈ విషయం చెప్పొచ్చు కదా, పుస్తకం చూసినప్పుడు, అది నేను వచ్చేసారి వేదిక దొరికినప్పుడు ఈ విషయం మాట్లాడదాము అని వాళ్ళకి అనిపిస్తుంది సహజంగా. అట్లా నెమ్మదిగా పెరుగుతుంది. ఉషా గారు, ఇప్పుడు మీ మీ స్ఫూర్తితో, మీరు ఇచ్చినటువంటి స్ఫూర్తితో ఇది భారతం చదవాలనుకుంటున్నా. నా దగ్గర ఉన్నాయి 18 వాల్యూమ్స్, చదవాలని అనుకుంటున్నాను. దానికి ఏదైనా టిప్స్ లాగా, క్లూస్ లాగా ఏమైనా ఉంటే చెప్పండి, 2 వాక్యాలు.
పద్ధతులు అంటే ఇప్పుడు మనకి ధార్మిక పద్ధతులు కొన్ని ఉంటాయి. మహాభారత పఠనానికి అది బాలా గారు చెప్పగలుగుతారు. నేరుగా అసలు అందులో నుంచి ఎట్లాంటి విషయాలు తీసుకోవాలంటే మనకు ఇప్పుడు మన జీవితంలో జరిగే సందేహాలకు సమాధానాలు దొరుకుతాయి. అవి మనం హైలైట్ చేసుకోవాలి. భాషా విషయం ఓకే. భాషతో కూడా నేను దాన్ని చూసుకుంటా, శ్లోకాలు చదువుతా అవును, నేను భాషా ఇప్పుడు అంశాలు మీ ప్రసంగం విన్న తర్వాత నాకు అది కూడా ఇంట్రెస్ట్ ఏర్పడింది. ఇప్పుడు ఏంటంటే భాష మీద ఎక్కడ ద్వివచనం, ఎక్కడ ఇది, ఇప్పుడు తర్వాత ఎక్కడ అలంకారాలు ఉపయోగిస్తున్నారు, ఏం అలంకారం, అది కూడా కొద్దిగా తెలుసుకుందామని జస్ట్ మొదలు పెడదాం అనేది, అంతకంటే. తప్పకుండా ఇవే వీటితోటి మనం చేసుకోవచ్చు. భాషాంశాలు, ఆధ్యాత్మికాంశాలు, మన జీవితంలో పనికొచ్చేవి, ధార్మికమైన విషయాలు, వాటిని దృష్టి పెట్టుకుంటాం. ఎక్కడ క్లారిటీ వచ్చినా ఇప్పుడు చదవక నాకు ఎక్కడంటే ఇప్పుడు ఆయన ప్రతి శాపం పెట్టుకుంటారు, అతను ఉత్తముడు వెళ్తాడు కుండలాల కోసం, అక్కడ రాజు అవమానిస్తాడు, వెంట్రుక వచ్చిందని, అటువంటి ధార్మిక విషయాలు లిస్ట్ రాసుకోవటము, ఒక బ్రాహ్మణికి భోజనం పెట్టేటప్పుడు చల్ల భోజనం పెట్టకూడదు, ఇటువంటి నీతులు ఏవ కథలోంచి వచ్చాయి వాటిని లిస్ట్ అవుట్ చేసుకోవటము, అవి చెప్పండి. మీరు చెప్పండి అంతే, అట్లానే ఒక ప్రసంగం అవుతుంది. అలాగే. ఆ కథలు అంతవరకే తీసుకోండి. ఆ గట్ట రాజు దగ్గరికి వెళ్ళాడు, భోజనం పెట్టాడు, ఇద్దరికి గొడవైంది, ప్రతి శాపాలు పెట్టుకున్నారు, నీది నాకు పనిచేయదు, నాది నీకు పనిచేయదు, అయిపోయింది అనుకున్నారు, వెళ్ళిపోతారు. ఇది కథ. దాని నుంచి మనం ఏం నేర్చుకున్నాం మన జీవితాలు అలాగే చదవచ్చు. అమ్మ మీరు చెప్పండి, మీరు నియమాలు ఇంకా మన సమయము, శుచి, అవి ఎట్లా పాటిస్తారు, భోజనం కంటే ముందు ఇట్లాంటి నియమాలు ఉంటాయి కదా పారాయణకి, అవి కొద్దిగా చెప్పండి. ఆయన అడిగారు కాబట్టి. పారాయణ విధానం అయితే మనకి మల్లాది వారు చెప్పింది రోజు నిత్య పారాయణ లాగా ఒకదాని వెంట ఒకటి చేసుకోకూడదు అని చెప్పారు. భారతానికి ఆ నియమం ఉందండి. సరే, ప్రారంభించడం ఎలాగా అని చెప్పినట్టే విరాట్ పర్వం నుంచి ప్రారంభించాలి. విరాట్ పర్వం అంటే మనకి సంస్కృతంలో ఉంది, ఆ తోటి ప్రారంభించకూడదు అనేది 3 అక్షరాలు ఏవో ఉన్నాయి, ఆ హా ఇలా ఏవో నా 3 ఉన్నాయి, వాటితో ప్రారంభించకూడదు అని వినాశకారి అని చెప్పి అంటారు. అంటే ఇప్పుడు మనం అక్షరాభ్యాసం ఆల్తర్ చేస్తాం కదా, అది ఎక్కడ దానికి అవి అక్షరాలండి. ఎలా తేడా వచ్చింది? ఇవి కావ్యాలు కానీ కావ్యాలకి ఈ రూల్ కావ్యాలు కానీ గ్రంథాలు ఏం ప్రారంభించినా వాతో ప్రారంభించాలి. వా అంటే ఈ 3 అక్షరాలు కాక 3 అక్షరాలు ఏవో చెప్పారు, ఆ ప్రధానంగా తీసుకున్నాం, మిగతా గుర్తులేదు, శ్లోకం గుర్తులేదు నాకు. అది నా హా అనుకుంటండి, వాటితో ప్రారంభించకూడదని. అందుకోసం అని చెప్పి మనకి భగవద్గీతలో కూడా అర్జున విషాద యోగంతో ప్రారంభించద్దు అంటారు. నేర్చుకునేటప్పుడు, పారాయణ చేసేటప్పుడు కాదు, నేర్చుకునేటప్పుడు. అందుకని అక్కడ పురుషోత్తమ యోగంతో నేనైతే ప్రారంభిస్తాను. దీంట్లో విరాట్ పర్వంతో ప్రారంభించాలి అంటారు. అది మల్లాది వారు కూడా చెప్పారు. దీనికి ఎక్కడైనా ప్రమాణం ఉందా అని చెప్పినంటే ప్రమాణం మనకి తెలియదు, పరంపరగా వస్తున్నది. ఎలాగో మీతోటి ప్రారంభించాం కదండి, విరాట పర్వం మీరు ప్రారంభించారు, మొదటి నుంచి వింటున్నాను, చాలు కదా. ఇది ఒక పార్ట్లుగా పెడుతోంది మనకంతే. అవునండి. పారాయణ దృష్టితో చూసుకుంటే విరాట్ పర్వంతో ప్రారంభించడం పారాయణ. నేను పారాయణ కంటే కూడా కొద్దిగా సాహిత్యం విషయంలో కొద్దిగా ఫాలో అయ్యాను. ఏంటంటే పారాయణ కంటే దానికి మళ్ళా ఈ విధి విధానాలు ఇవన్నీ ఉన్నాయి, దానికంటే కూడా సాహిత్యము ఇలా ఆ రూపేణ వెళ్దామని ఉద్దేశం. ఎలాగో మీ దీంట్లో విరాటపురం మొదలు పెట్టాను, ఇంకా మిగతావి ఆదిపురం స్టార్ట్ చేసుకోవచ్చు కదా, ఇంకా సమస్య లేదు. తప్పేం లేదు, సమస్య అలాగే. అయితే మీరు ఒక్క పని చేయండి, మీరు అదేంటి సాహిత్య పరంగా చదివితే కొన్ని బేసిక్ నియమాలు పాటించండి. అంటే పటిష్టంగా పారాయణలా కాకుండా కొన్ని శుచిగా ఉన్నప్పుడు జనరల్ గా మామూలుగా స్నానం చేసిన తర్వాత కూర్చొని కొంచెం 10 శ్లోకాలు చదువుకోవటం, అలా వెళ్ళిపోతాం. అంతే అంతవరకు. ఆ స్నానం మాత్రం పనికిరాదండి అస్సలు. మనం ఆ గ్రంథాన్ని ముట్టుకోకూడదు. ఇప్పుడు మామూలుగా మనం చేసే శుచిగా మాట్లాడతాం, అంతే కదా. ఆ ఊడ్చిన రూమ్ కొద్దిగా ఊడ్చుకోండి, ఆ ప్లేస్ క్లీన్ గా ఉంచుకోండి. మీరు మరీ పూజలాగా పురస్కారం లాగా అట్లా చేయకుండా అలాగే ఆ లెవెల్లో పోదాం అనుకోవటం. ఎందుకంటే కొద్దిగా నా వయసు రీత్యా కూడా ఇది సాగేట్టు చూడాలండి. అంతకంటే ఇప్పుడు వయసు ప్రాబ్లం కూడా ఉంది, విత్ ఆల్ దట్ చూద్దామని, అంతకంటే. తర్వాత అదే వ్యాసుల వారే ఆయన ఈ భారతాన్ని రాసేటప్పుడు తెల్లవారుజామున లేచి ఆయన అనుష్ఠానం అంతా చేసుకుని అప్పుడు రాశారు. అవునండి, అవునవును, రాశారని మనకి దీంట్లోనే చెప్తారు.
కరెక్ట్. పెద్దానికి ఆయన సరస్వతి నది తీరంలో ఆచమ్యాన్ని చేసే మొదలు పెడతారు కదా ఆయన. ఉమ్. కరెక్ట్. ఆయన అనుష్ఠానం అంతా చేసుకుని అవునవును. ప్రారంభించేవారు. కరెక్ట్. ఇప్పుడు ఇప్పుడు మీరు ఇంకా చెప్పాలి అని చెప్పారంటే కథలు తెలుసుకుంటే కథలు మాత్రమే చదవడం ఒకటి, ముఖ్య విషయాలు తెలుసుకోవాలనుకున్నా అంటే దాంట్లో ధర్మాలు తెలుసుకోవాలి అనుకున్నారు అనుకోండి, అనుశాసన పర్వం, శాంతి పర్వం, ధర్మాల పొట్టలు రెండు కూడా ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు. ఇంకా చెప్పాలి అంటే మీరు ఇంకా నేను వృద్ధాప్యం వచ్చింది నాకు ఇంకా చదువుకోవాలి ఉంది అని చెప్పినంటే అంటే సాంఖ్య యోగాలు దాంట్లో ఆ కేసు అండి నేను సాంఖ్య యోగాలు ఉన్నాయి దాంట్లో శాంతి పర్వంలో చాలా బాగా వివరిస్తారు. ఇప్పుడు మనకి బాగా మనసుకి పట్టేవి అంటే భగవంతుడు ఉన్నాడు అనేది పక్కన పెట్టండి, భగవంతుడు సర్వత్రా ఉన్నాడు అన్నది అక్కడ చెప్తారు సాంఖ్యంలో. అంటే మనలో ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు, ఏ ఇంద్రియంలో ఉన్నాడు, ఎవరున్నారు, ప్రతి ఇంద్రియంలో కూడా ఒక్కొక్క దేవత ఉంది, ఆ దేవతల గురించి కూడా దాంట్లో చెప్తారు. ప్రతి ఇంద్రియ శక్తి రూపంలో కూడా ఉన్నది దేవుడే కదా. అన్ని చోట్ల ఉన్నది వాడే, ఎదుర్కొన్న విగ్రహ రూపంలో ఉన్నది వాడే, మన పక్కవాడు ఈ మన భీమి రూపాల్లో ఉన్నది కూడా వాడే. ఈ విషయాన్ని సాంఖ్యం చెప్తుంది, దాంట్లో బాగా చెప్తారు. శాంతి పర్వంలో బాగుంది. అంటే ఇలాంటి విషయాలు తీసుకోవాలంటే ఉషా గారు చెప్పినట్టుగా ఆ టాపిక్ అవి తీసుకుంటే బాగా ఎక్కుతుంది. సాంఖ్య సూత్రాల కంటే అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్టు చెప్తారు దీంట్లో. సాంఖ్య సూత్రాలు ఇంకా మనకి కొంచెం కటువుగా ఉంటాయి. ఆయన కపిల మహర్షి రాసినటువంటివి ఈయన శ్రీకృష్ణ మిశ్రుడు అనుకుంటా రాసింది, అవి కొంచెం కారికలు, కానీ దీంట్లో చాలా బాగుంటుంది. అంటే ఆ విధానంలో తీసుకుంటే సాంఖ్య యోగాలు దాంట్లో శాంతి పర్వంలో ఉంటాయి. లేదా ధర్మాల గురించి నేను నిత్యం ఏం చెయ్యాలి అని తెలుసుకోవాలంటే దాంట్లోనే అనుశాసన పర్వంలో ఉన్నాయి. భీష్ముడు చెప్పినటువంటివి ఆయుర్వృద్ధి క్షేకరాలు అనే ఒక అధ్యాయం ఉంది, దాంట్లో 2 అధ్యాయాలు దాంట్లో. అలాగే మనకి ఏం కావాలంటే అది. ధన్యవాదాలు. అదే ఇంకానండి రామారావు గారు ఇప్పుడే వచ్చారు, రాజామోహన్ గారు ఇప్పుడే వచ్చారు. నేను సెలవు తీసుకోవాల్సి ఉంటుంది, క్షమించాలి. మళ్ళీ 12 నుంచి ఇంకో క్లాస్ ఉంది. తప్పకుండా. అమ్మా ఉషా గారు, మీరు మీ గ్రూప్ లో అన్నింటిలో నేను ఉన్నాను, ఏదో దాంట్లో పెట్టండి భారత సంగతి. అలాగే నమో నమః. అందరికీ స్వాగతం, శుభం. చాలా ధన్యవాదాలండి ఉషా గారు. రామారావు సార్ నమస్తే సార్. రామారావు గారు వేణు నమస్తే. వేణు నమస్కారం అమ్మా. నమస్తే అండి సార్. ఇప్పుడే పంపించాను సార్ మీకు లింక్. నేను అందుకే వెంటనే వాలిపోయినాను. అలాగే ధన్యవాదాలు. లైవ్ యూట్యూబ్ లైవ్ ఉందండి, ముందర నుంచి మంచి డిస్కషన్ చేస్తున్నారు, వింటున్నాను. సమయం కొంచెం ఫ్రీగా ఉన్నాను కాబట్టి వెంటనే జాయిన్ అయిపోయాను. మంచిది సార్, చాలా సంతోషంగా ఉంది సార్. అందరికీ నమస్కారం, ధన్యవాదాలు. చాలా సంతోషం అండి. సరే సార్, నమస్తే సార్. నమస్తే. సరేనండి, అయితే ఇంకా ముగించుకుందామండి. శాంతి గారు ఏమన్నా డౌట్లు ఉన్నాయా, ఏమన్నా చెప్తారా మీరు? ఏం లేవండి, నేను స్టోక్ని. సరేనండి, ఇది యూట్యూబ్ లైవ్ ఉంటుందండి, దాంట్లో చూడొచ్చు. మళ్ళీ చెప్పదలుచుకున్నా మళ్ళీ ఏమన్నా సందేహాలు లేదంటే మళ్ళీ శ్రోతలుగా వచ్చినప్పటికీ కూడా మీకు మళ్ళీ వినాలన్నా ఉపయోగపడుతున్నాను. అలాగే సరే, ధన్యవాదాలు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. సర్వే భవంతు సుఖినః. సర్వే సంతు నిరామయాః. సర్వే భద్రాణి పశ్యంతు. మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వం శ్రీ గురుచరణార్పణమస్తు. అందరికీ నమస్తే. నమస్కారం. అందరికీ ధన్యవాదాలండి. నమస్కారం. అరుణ్ కుమార్ గారు నమస్కారం. నమస్కారం. ఉంటాను.